ఛందస్సు, తెలుగు వ్యాకరణము, ఏపీడిఎస్సి. పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు శాస్త్రం అంటారు. గణాలకు గురువు లఘువులు ఆధారం. లఘువులు గుర్తించే విధానం. ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటారు. ఒక మాత్ర అనగా ఒక అక్షరాన్ని పలికే కాలాన్ని మాత్ర అని అంటారు. రెండు మాత్ర కాలంలో ఉచ్చరించు అక్షరాలను గురువులని అంటారు. మాత్రకాలం అనగా ఒక చిటికెడు వేసేనంత కాలాన్ని మాత్రకాలమని అంటారు. హ్రస్వ అచ్చులు. ఈ హ్రస్వ అచ్చులు అనగా ఒక లఘువు అనగా ఆ ఒక లఘువు, ఈ ఒక లఘువు, ఉ ఒక లఘువు, అరు ఒక లఘువు, ఏ ఒక లఘువు, ఓ ఒక లఘువు. ఈ విధంగా హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు. క, చి, గు, బ్రు, వే, రో. ఈ విధంగా హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు. మీకు అర్థం కావాలనుకుంటే ఒక నోట్స్లోనో ఒక చిత్తు పేపర్లోనో రాసుకుంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది. దీర్ఘం కాని ద్వితీయ అక్షరాలు అవేమిటంటే కాకిని కారిస్తే ఇక్క, గాకిని కారిస్తే ఇగ్గ, ఇగ్గ గుడిస్తే ఇగ్గి, ఇచ్చు, ఇట్టు, ఇత్తు, ఇబ్బో. ఈ విధంగా దీర్ఘం కాని ద్వితీయ అక్షరాలు ఉంటాయి. దీర్ఘం కాని సంయుక్త అక్షరాలు ఉదాహరణకి క్రా, స్వి, ఋతు, సృ, ద్వే, త్యో. ఈ విధమైనవి దీర్ఘం కాని సంయుక్త అక్షరాలు. తేల్చి పలకబడే రేఫంతో అక్షరాలు ముందు అక్షరాలు. ఉదాహరణకి అడుచు, కడ్రువ, విద్రువ. ఇటువంటి తేల్చి పలకబడే రేఫంతో అక్షరాలు. ఈ విధంగా ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని అంటారు. అవి హ్రస్వ అచ్చులు, దీర్ఘం కాని అచ్చులు, దీర్ఘం కాని సంయుక్త అక్షరాలు, తేల్చి పలకబడే రేఫంతో అక్షరాలు. ఈ విధంగా ఉంటాయి. గురువునకు గుర్తు యు. రెండు మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను గురువులని అంటారు. దీర్ఘాలు అక్షరాల అచ్చులు ఎలాగంటే ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ. ఇటువంటి రెండు దీర్ఘాలతో ఉచ్చరించే అచ్చులను గురువులని అంటారు. ద్వితీయ అక్షరాల అచ్చులు వాటి అక్షరాలు. అమ్మ ఒక గురువు, చిల్లర ఒక గురువు, మబ్బు ఒక గురువు, కత్తెర ఒక గురువు. అదే సంయుక్త అక్షరాలైతే వాటి పదాలు ఉదాహరణకి పద్యము ఒక గురువు, భక్తి ఒక గురువు, కల్పన ఒక గురువు. ఈ విధంగా ఉంటాయి. అదే సంశ్లేషణాత్మకమైన అక్షరాలు అయితే ఎలాగ ఉంటాయంటే ఉష్ట్రం అంటే ఒక గురువు, మహత్వం ఒక గురువు, వార్తవ్యము ఒక గురువు. ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా పూర్ణ బిందువు కలిగిన అక్షరాలైతే
ఛందస్సు ఒక గురువు, లక్షణం ఒక గురువు, చెప్పడం ఒక గురువు. ఈ విధంగా ఉంటాయి. పొల్లు అక్షరాలతో కూడిన అక్షరాలు గురువులు. రాజేష్ ఒక గురువు, కొరకున్ ఒక గురువు, రుత్విక్ ఒక గురువు. అదే విసర్గ అక్షరాలు కలిగిన గురువులు ఈ విధంగా ఉంటాయి. దుఃఖం ఒక గురువు, అంతఃస్ఫురం ఒక గురువు, నమః ఒక గురువు. ఈ విధంగా విసర్గం కలిగిన గురువులు ఈ విధంగా ఉంటాయి. స్వరూపాన్ని బట్టి గణాలు 4 రకాలు ఉన్నవి. అవి ఒక అక్షర గణం, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు. ఈ విధంగా స్వరూపాన్ని బట్టి 4 అక్షరాల గణాలు ఉన్నాయి. ఒక లేదా ఏక అక్షర గణం. నిర్వచనం: ఒకే అక్షర గణాన్ని ఏర్పడ్డాన్ని ఏకక్షర గణం అని అంటారు. గణభాగం ఏకక్షర గణాలు. లక్షణం: ఏక లఘువు, ఏక గురువు. చిహ్నం: ఒక లఘువు, ఒక గురువు చిహ్నం. గణం పేరు: లఘువు లగనం, గురువు గగనం. ఉదాహరణకి ఆ ఒక లఘువు, కా ఒక లఘువు. అదేవిధంగా కం ఒక గురువు, మహా ఒక గురువు. ఈ విధంగా ఉదాహరణలు మీకు తెలియజేస్తున్నాను. 2 అక్షరాల గణాలు. 2 అక్షరాలతో ఏర్పడే గణాలను 2 అక్షరాల గణాలు అంటారు. ఇవి 4. గణ విభాగం. ఇవి 4 అక్షరాల గణాలు. మొదటిది ఒక లఘువు, గురువు. రెండోది గురువు, లఘువు. మూడోది ఒక లఘువు, ఒక లఘువు. నాలుగోది ఒక గురువు, ఒక గురువు. మొత్తం 2 గురువులు. ఈ విధంగా ఒక లఘువు, ఒక గురువు, ఒక గురువు, ఒక లఘువు, ఒక లఘువు, ఒక లఘువు, ఒక గురువు, ఒక గురువు అనేసి ఈ విధంగా చిహ్నాలు ఉంటాయి. గణం పేరు: లగనం ఒక లఘువు, ఒక గురువు. గలనం ఒక గురువు, ఒక లఘువు. లలనం ఒక లఘువు, మరొక లఘువు. గగనం ఒక గురువు, మరొక గురువు. ఈ విధంగా గణం పేర్లు ఉంటాయి. 2 పేర్లు: వా అంటే వగనం, హా అంటే హగనం, లా అంటే లగనం, గా అంటే గగనం. వగనం ఒక లఘువు, ఒక గురువు లగ్నం అంటారు. ఉదాహరణకి ఒక లఘువు, ఒక గురువు. నది ఒక లఘువు, ఒక గురువు. సదా ఒక లఘువు, ఒక గురువు. బలం ఒక లఘువు, ఒక గురువు. ఫలం. ఈ విధంగా లగనంకి అంటే వగనంకి ఉదాహరణలు. గలం పేరు గలనం. రెండవ పేరు హగనం. ఒక గురువు, ఒక లఘువు మంచి. ఒక గురువు, ఒక లఘువు బుద్ధి. ఒక గురువు, ఒక లఘువు నవ్వు. ఒక గురువు, ఒక లఘువు గోడ. ఈ విధంగా ఉంటాయి. గలం పేరు లగనం. రెండో పేరు లా. 2 లఘువులు సుధా. 2 లఘువులు రుచి. 2 లఘువులు వల. 2 లఘువులు వీడు. ఈ విధంగా ఉంటాయి. గలం పేరు గగనం. రెండో పేరు గా. 2 గురువులు రోజా.
రెండు గురువులు చేసే, రెండు గురువులు మంచి, రెండు గురువులు పుణ్యం. ఈ విధంగా ఉంటాయి. గణ విభాగము 3 అక్షరాల గణాలు మొత్తం 8. లక్షణం ఆది గురువు, చిహ్నం ఒక గురువు 2 లఘువులు, గణం పేరు భగనం. ఉదాహరణ: ఒక గురువు 2 లఘువులు బంధము, ఒక గురువు 2 లఘువులు బాధ్యత, ఒక గురువు 2 లఘువులు వర్ధిని, ఒక గురువు 2 లఘువులు సిద్ధము మొదలైనవి. లక్షణం మధ్య గురువు, ఒక లఘువు గురువు లఘువు, గణం పేరు జగనం. ఉదాహరణ: ఒక లఘువు గురువు లఘువు సమీప, ఒక లఘువు గురువు లఘువు సమాన, ఒక లఘువు గురువు లఘువు సుధామ, ఒక లఘువు గురువు లఘువు సుమారు మొదలైనవి. గణం పేరు అంత్య గురువు, 2 లఘువులు ఒక గురువు, గణం పేరు సగనం. ఉదాహరణ: 2 లఘువులు ఒక గురువు అమరం, 2 లఘువులు ఒక గురువు సుమతి, 2 లఘువులు ఒక గురువు కనకం, 2 లఘువులు ఒక గురువు కవచం మొదలైనవి. లక్షణం ఆది లఘువు, ఒక లఘువు 2 గురువులు, గణం పేరు యగనం. ఉదాహరణ: ఒక లఘువు 2 గురువులు అరణ్యం, ఒక లఘువు 2 గురువులు సమీపం, ఒక లఘువు 2 గురువులు సముద్రం, ఒక లఘువు 2 గురువులు జనాభా మొదలైనవి. లక్షణం మధ్య లఘువు, చిహ్నం గురువు లఘువు గురువు, గణం పేరు రగనం. ఉదాహరణకి: ఒక గురువు ఒక లఘువు ఒక గురువు సామజం, ఒక గురువు ఒక లఘువు ఒక గురువు మండపం, ఒక గురువు ఒక లఘువు ఒక గురువు కుందనం, ఒక గురువు ఒక లఘువు ఒక గురువు సారసం మొదలైనవి. ఉదాహరణకి అంత్య లఘువు, 2 గురువులు ఒక లఘువు చిహ్నం, గణం పేరు తగనం. ఉదాహరణకి 2 గురువులు ఒక లఘువు కళ్యాణి, 2 గురువులు ఒక లఘువు మందార, 2 గురువులు ఒక లఘువు హిందోల, 2 గురువులు ఒక లఘువు చామంతి మొదలైనవి. లక్షణం 3 లఘువులు, చిహ్నం లఘువు 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 3, గణం పేరు నగనం. ఉదాహరణకి లఘువు 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 3 లఘువులు అనిమ, లఘువు 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 3 లఘువులు మహిమ, లఘువు 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 3 లఘువులు గరిమ, లఘువు 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 3 లఘువులు లహిమ మొదలైనవి. లక్షణం 3 గురువులు, చిహ్నం గురువు గురువు గురువు, గణం పేరు మగనం.